అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా thumbnail చూసే వచ్చుంటారు మీరు. నారీ శక్తి. నారీ శక్తి అని ఎందుకు అన్నానంటే ఆపరేషన్ సింధూర్ గురించి బ్రీఫింగ్ ఇస్తున్న సమయంలో మనం చూసింది కల్నల్ సోఫియా ఖురేషీ అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను. నిజంగా ఇది ఎవరి ఐడియాయో కానీ నిజంగా ఇది నరేంద్ర మోడీ గారి ఐడియా అయి ఉంటుందని నా భావన. మనం ఒక క్లియర్ కట్ సందేశం ఇచ్చాము. నువ్వు మా భారతదేశపు మహిళలను అవమానపరిచావు, కానీ మా దేశపు మహిళలు ఎంత స్ట్రాంగో నిన్నే ముట్టి మసి చేసే విధంగా అంత స్ట్రాంగ్గా మా మహిళలు ఉన్నారు, అంత స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు అని మనం చూపించడం జరిగింది. అంతేకాదు మనం పాకిస్తాన్లోని మహిళలను ఎలా చూస్తున్నారు ఇక్కడికి అక్కడికి కూడా మనం డిఫరెన్షియేషన్ క్లియర్గా చూపించాం. అక్కడ ఎంత రెస్ట్రిక్టివ్ లైఫ్ బతుకుతారో పాకిస్తాన్ లాంటి దేశాల్లో, లేదా మన దేశంలో ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నారో, లేకపోతే ఎంత ఎత్తులు ఎదుగుతున్నారో కూడా చూపించాం. అలాగే దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. సోఫియా ఖురేషీ గారు ముస్లిం, అలాగే వ్యోమికా సింగ్ గారు సిక్. అంతేకాదు మధ్యలో విక్రమ్ సార్ అనుకుంటాను, ఆయన మన విదేశాంగ మంత్రి గారు, ఆయన కాశ్మీరీ పండిట్. అంటే ఇక్కడ మనం క్లియర్ కట్గా ఇచ్చాం, నువ్వు డిస్టర్బ్ చేయాలనుకున్న కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ ఈ భారతదేశంలో కుదరవు. అండ్ ఆ పాక్కి సంబంధించిన ఒక సెనేటర్, మహిళా సెనేటర్ ఖలిస్తానీ ఉద్యమం సందర్భంగా తాను ఉటంకిస్తూ ఈసారి సిక్కులు మీకు సపోర్ట్ చేయరు అని చెప్పింది. దానికి కూడా మనం ఆన్సర్ ఇచ్చినట్టుగా అయింది. అలాగే కశ్మీరీ పండిట్ని పెట్టడం ద్వారా మేము డెఫినెట్గా కశ్మీర్ని బాగు చేస్తాము, కశ్మీర్లోని హిందువుల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి స్థిర స్థావరాలను ఏర్పాటు చేసి వాళ్ళ ఉద్యోగ వ్యాపారాలను కూడా అక్కడ అభివృద్ధి చేసి ఒకరినొకరు కలిసిమెలిసి ఉండేలాగా మేము చేసి చూపిస్తామని మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏం పీక్కుంటావు పీక్కు అని చెప్పడం జరిగింది. ఒకసారి మనం సోఫియా ఖురేషీ గారు చూస్తే, ఆవిడ విషయాలు చూస్తే, ఆవిడ గుజరాత్లోని బయోకెమిస్ట్రీ చేశారు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. అలాగే ఈవిడ పీస్ కీపర్గా అనుభవం ఉంది. ఐరిస్ సంబంధించిన పీస్ మిషన్లో భాగంగానే 2006లోనే కాంగీ విధులు నిర్వహించారు. అలాగే 2016లో కూడానే ఒక పీస్ ఎక్సర్సైజ్లోని పాల్గొనడం జరిగింది. అంతేకాదు భారత ఆర్మీని నాయకత్వం వహించిన మహిళ. అలాగే ఈ ఎక్సర్సైజ్లోని వన్ అండ్ ఓన్లీ మన భారతదేశం నుంచి వెళ్ళిన మహిళ. అలాగే మల్టీనేషనల్ మిషన్ సంబంధించి ఈ మిషన్లో 18 దేశాలు పాల్గొంటే మన దేశం నుంచి వెళ్ళిన తొలి మహిళ. ఈవిడ 1990లోని ఆర్మీలో చేరారు. ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ ఆఫీసర్స్గానే ఈవిడికి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే వ్యోమికా సింగ్ గారి గురించి చూసుకుంటేనే ఈవిడికి చిన్నతనం నుంచి పైలట్ అవ్వాలని కోరిక ఉండింది. అలాగే బీటెక్ కూడా కంప్లీట్ చేశారు. ఎయిర్ ఫోర్సెస్లోని హెలికాప్టర్లోని ఈవిడ శిక్షణ పొందడం జరిగింది. December 18, 2019 ఫ్లయింగ్ బ్రాంచ్లోని ఈవిడ సహస్త్ర కమిషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని కఠినమైన ప్రదేశాల్లో, మౌంటైన్ ప్రదేశాల్లో కూడానే అపాచీ, చీతా లాంటి హెలికాప్టర్స్ని ఆవిడ నడపడం జరిగింది. అలాగే రెస్క్యూస్లో కూడా పాల్గొనడం జరిగింది. అండ్ ఇంకొక విషయం తెలుసా, మన మిలిటరీలోని మొత్తం త్రివిధ దళాల్లో కూడాని ఆల్మోస్ట్ 13% నుంచి 16% వరకుని మహిళలు విధులు నిర్వహిస్తున్నారు వివిధ భాగాల్లో. ఫ్యూచర్లో ఇది ఇంకా మరింత పెరుగుతుంది. డైరెక్ట్గా
బ్యాటిల్ ఫీల్డ్లో కూడా నేను మహిళలు కనబడతాను. మరి పాకిస్తాన్ లాంటి సపోర్ట్ చేసే దేశాలు వారి సంగతి ఏంటి ఒకసారి చూసుకోగలరు. ఇది మా భారతదేశపు గొప్పతనం, మహిళలకు ఇచ్చే గౌరవం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.